ఇవాళ మార్నింగ్ చాలా కూల్గా ఉంది క్లైమేట్. వర్షం పడుతూ మళ్ళీ యథావిధిగా అయిపోయింది క్లైమేట్. బట్ వర్షం పడుతూనే ఉంది. ముగ్గు లేట్ అయిపోద్ది అనుకుంటూనే వర్షంలో ముగ్గు వేసేసానమాట. ముగ్గు వేయగానే వరుణుడు శాంతించాడు. నాతో పోటీ పడ్డగా. తరువాత మా బాలాంబిక వచ్చింది. బాలాంబిక రాగానే త్వరగా ఫుడ్ అరేంజ్ చేసి కాస్త ఫోర్ హెడ్ మీద సవరించి గంగడోలు సర్ది అమ్మగారికి ముద్దు ముద్దుగా బుజ్జి మాటలు చెప్పాలన్నమాట. అలా చెప్తూ ఉంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఆలకిస్తూ శాంతంగా ఉంటుంది. టు బీ ఫ్రాంక్లీ సే షీ లవ్ ప్యాంపరింగ్ అండ్ నర్చరింగ్. అది అనమాట విశేషం. ఇక నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పాప కదులుతూ ఆనందిస్తూ ఉంది ఇవాళ. తిను అటు వెళ్ళగానే మరొక కొత్త చిన్నారి వచ్చింది. చిన్నారి చిన్నారి ఈ బుజ్జి దూడనే ఇప్పుడు నేను చెప్పింది. తిను వెళ్ళాక మరొక గోమాత వచ్చి వేప చెట్టు దగ్గర సేద తీరుతూ కాస్త నీరసంగా ఉంది అనమాట. యాక్చువల్గా పెట్స్కి క్లోజ్గా ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. అండ్ తిను కూడా కొంచెం ఏదో నలతలాగా ఉంది. తన కళ్ళు చాలా వేడిగా నీళ్లు కారుతూ ఉన్నాయన్నమాట. మేబీ ఈ క్లైమేట్ ఇష్యూ వల్ల ఉండొచ్చు అని. ఏం కాదమ్మా మంచినీళ్ళు తాగు అని తనకు కూడా పూజ చేసి కాస్త మాట్లాడామన్నమాట. అమ్మగారు శాంతించింది. కాసేపు సేద తీరి వెళ్ళింది. తరువాత లంచ్ టైంకి తిని వచ్చి వెయిట్ చేస్తుంది. నార్మల్గా గేట్ దగ్గర ఉంటుందన్నమాట. క్లైమేట్ హీట్గా ఉండేసరికి చెట్టు దగ్గరే ఉంది. పిలిచాను. సరే కాస్త అది కూడా కాస్త నలతగా ఉంది. సరే నువ్వు అక్కడే ఉండు నేనే వస్తానని వెళ్ళి వాటర్ పెట్టాక తాగింది. మాకు మొదటగా పరిచయమైన గోమాత తనే. ఆల్మోస్ట్ 15 ఇయర్స్గా తెలుసు. బగలాముఖి భగ్గు అని పిలుస్తాను. మా నాన్నగారు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన గోమాత తనే. చిన్నలు చిన్నలు అమ్మలు బుడ్డమ్మ తిని ఆ బకెట్ కూడా తినేది. మా చిట్టి మియా బుడ్డమ్మ ఫ్రెండ్స్. మా బుడ్డమ్మ అలా వెళ్ళింది. మిగతా చిన్నారులు వచ్చాయి. ఇలా ఒక్కొక్కటి వచ్చి వెళ్తూ ఉన్నాయి. చాలా చిన్నారి ఎవరి చిన్నారి పిల్లలు చిట్టి పిల్లలు. మీరు చిన్నారి శివగణాలా పశుపతీశ్వరుని శిష్యులా? మీరిద్దరు ఫ్రెండ్సా? చాలా మంచినీళ్ళు చాలమ్మా. చిన్నారులు మంచినీళ్ళు చాలా చిన్నారులకు. చిన్నారులు అలా నడుచుకుంటూ సరాసరి మా ఇంటికి వచ్చి వాటర్ తాగి మళ్ళీ అంత దూరంలో వెళ్ళి గడ్డి మేస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు నేను పలకరించినప్పుడు ఇలా చూస్తూ ఉంటారు. పొద్దున్నే ముగ్గు వేస్తుంటే వచ్చి చూసి మరీ వచ్చి ఇక్కడ నిద్రపోతున్నాడు. ఇలా నిద్రపోతూ అప్పుడప్పుడు జారి డమీలని పడిపోతూ ఉంటారన్నమాట. సో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట. దిగరా పడిపోతావు అని. మా అన్నయ్య కూడా నవ్వు ఇవాళ. ఇక 8:30 నుండి ఆల్మోస్ట్ 11:45 వరకు నిద్ర. ఎండకి నాలుక బయట పెట్టింది చూడండి. అవసరమా నీకు ఎండలో అని చెప్పి 2 కాళ్ళు పట్టుకొని లాగి పక్కకి జరిపాను. దూడలాగా నిద్రపోతున్నాడు మా పిల్లిబాబు. ఇలా ఉంటారు మా శివగణాలు. శివోహం.